మొదటి నుంచి ఒకటి మనం గమనించాలి. ఏ విషయం అంటే లావణ్య ఎప్పుడైతే రాజ్ తరుణ్ మీద కేసేసిందో, నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకొని తనతో 11 సంవత్సరాలుగా ఉన్నా, మా పెళ్ళయ్యి 8 సంవత్సరాలు నాతో కాపురం చేశాడని కేసేసింది. ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నాడు అని కూడా వేసింది. కానీ దానికి ముందు ఏం జరిగింది అనేది కూడా ఆధారాలతో సహా మీడియా, పోలీసులు అందరు కూడా బయట పెట్టడం జరిగింది. ఇక్కడ చిన్న లాజిక్ అప్పటికిప్పటికి డిఫరెన్స్ నేను చెప్తున్నాను. అందుకు ఏం జరిగింది, మస్తాన్ సాయితో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది లావణ్య ఫ్రెండ్షిప్ ఉంది. తనతో కలిసి డ్రగ్స్ లో పాల్గొనింది, తను డ్రగ్స్ వ్యాపారంలో. అలాగని చెప్పేసి 45 రోజులు కూడా తను రిమాండ్కి వెళ్ళొచ్చింది జైలుకి. ఎవరు? లావణ్య. అలాగే తనతో గడిపింది కూడా. అంటే బూతులు మాట్లాడొద్దని నేను ఆపుకుంటున్నాను. ఎందుకు అంటే కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, మీరే అన్నారు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు అని. ఇప్పుడు మస్తాన్ సాయికి లావణ్యకు ఎందుకు ఇద్దరు యాంటీగా మారారు, అది కావాలి మెయిన్ జనాలకి. అవును, ఎందుకు అంటే కూడా అప్పుడేమో రాజ్ తరుణ్ కేసు జరిగేటప్పుడు మస్తాన్ సాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్, మా మధ్య ఎలాంటిది లేదు అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే శేఖర్ పాషా పాయింట్ రేస్ చేశాడు, మస్తాన్ సాయి వల్లే 2 అబార్షన్లు చేయించుకుంది లావణ్య అని చెప్పేసి శేఖర్ పాషా చెప్పడంతో శేఖర్ పాషా మీద చెప్పుతో కూడా దాడి చేసింది లావణ్య, కాదని నిరూపించుకోవడానికి. కానీ తన దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అప్పుడు లేకుండా నిరూపించుకోవాలని మస్తాన్ సాయి తోటి క్లోజ్గా ఉండి మస్తాన్ సాయి పేరు కూడా బయటికి తేవద్దని బెదిరించి చాలా తతంగం నడిపించింది కదా. అప్పుడు జనాలను పిచ్చోళ్ళని చేసింది. ఏమని? మస్తాన్ సాయి తోటి సంబంధం లేదు అని.